తమిళనాడులో మరోసారి కేబినెట్ విస్తరణ జరగనుంది. నేడు మరో 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీసీకే ఐయుఎంఎల్ ప్రభుత్వంలో చేరడంపై నిన్న రాత్రికల్లా స్పష్టత వచ్చింది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. నేడు వీరి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఆయా పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తోంది. మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే టీవీకేకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న మరో 23 మందితో మంత్రివర్గాన్ని విస్తరించారు. గవర్నర్ ఆర్వి ఆర్లేకర్ లోక్ భవన్ లో వారితో ప్రమాణం చేయించారు. వీరిలో 21 మంది టీవీకే నుంచి, 2 కాంగ్రెస్ నుంచి ఉన్నారు. వారికి శాఖలను అప్పగించడంతో పాటు గతంలో 9 మందికి కేటాయించిన శాఖలో స్వల్ప మార్పులు చేశారు. మంత్రివర్గంలోకి 4 మహిళలను తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదే గరిష్ట సంఖ్య. తమిళనాడు కేబినెట్ లో మొత్తం 35 మంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రుల సంఖ్య 33కు చేరుకుంది. నేటి విస్తరణతో మంత్రివర్గంలోని అన్ని బెర్తులు భర్తీ కానున్నాయి. తమిళనాడు ప్రభుత్వం తొలిసారి ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. వేల్చేరి ఎమ్మెల్యే కుమార్ ఆర్ కు ఐటీతో పాటు ఏఐ శాఖను అప్పగించారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీని నెలకొల్పున్నట్లుగా సీఎం విజయ్ గతంలో ప్రకటించారు. తమిళనాడులో మరోసారి కేబినెట్ విస్తరణ జరగనుంది. నేడు మరో 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, శివాని, మొత్తం మీద అంటే తమిళనాడులో ఇప్పటికే టీవీకే ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన నేపథ్యంలో తొలి దశలో మొదటి రోజు సీఎం తో పాటు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో మొత్తం 9 మంది టీవీకే పార్టీ నుంచి కూడా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నిన్న మరోసారి మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత మరో 23 మంది అంటే అనుబంధ పార్టీలు, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు సపోర్ట్ చేసినటువంటి పార్టీల నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ నుంచి 2కి, అట్లే విధంగా మిగిలినటువంటి కొన్ని పార్టీల నుంచి కూడా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా కూడా వాళ్ళకి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఆ సంఖ్య 33కి చేరడం జరిగింది. అయితే ఇవాళ ఊహించని పరిణామాలతో మరో 2 పార్టీలకు అంటే ఐయుఎంఎల్ కావచ్చు, ఇట్లా వీసీకే పార్టీలకు సంబంధించి వాళ్ళకు చెరొక స్థానానికి సంబంధించి మంత్రివర్గంలో విస్తరణలో అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే ఆ 2 పార్టీలకు సంబంధించి కూడా అంటే 2 మంత్రులకు అవకాశం కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల వాళ్ళు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా రాష్ట్ర చరిత్రలో అంటే ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసిన కారణంగానే ఇవాళ టీవీకే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి అందువల్లనే ఇంత భారీ ఎత్తున అంటే మొత్తం 35 మంది అవుతారు వర్గంలో. అయితే వాళ్ళకందరికీ కూడా శాఖలను కూడా కేటాయిస్తారు. అయితే కొత్తగా ఏఏ టెక్నాలజీ అనేది వచ్చింది కాబట్టి ఆ ఏఏ టెక్నాలజీకి సంబంధించి కూడా ఒక మంత్రికి అవకాశం కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల దానికి సపరేట్ గా ఒక శాఖని కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు విజయ్. ఇట్లా రోజుకొక నిర్ణయంతో, రోజుకొక సంచలన నిర్ణయాలతో విజయ్ ముందుకెళ్తున్నారు. అసలు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నో ఒడిదొడుగులు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల అవమానాల మధ్యన ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించేందుకు అందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సహకరించినట్టు కూడా కోరడం జరిగింది. అయితే చివరి నిమిషంలో అంటే కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది. దాని తర్వాత సిపిఎం, సిపిఐ ఇట్లా మరికొన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. అయితే సిపిఎం, సిపిఐ 2 పార్టీలు మాత్రం తొలి దశ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా మేము అంటే ప్రభుత్వానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తాం, సపోర్ట్ చేస్తాం అంతే తప్ప ప్రభుత్వంలో ఎక్కడా కూడా మేము జోక్యం చేసుకోమంటూ కూడా వాళ్ళు మొదట్లోనే చాలా క్లారిటీ ఇచ్చేయడం జరిగింది. అందువల్లనే ప్రస్తుతానికి వాళ్ళకి ఆ పార్టీలకు సంబంధించి ఎవరు కూడా మంత్రివర్గంలోకి అవకాశం లేదు. సో మొత్తం మీద మాత్రం మంత్రివర్గంలో ఇవాళ మరో 2 అంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఇది ఒక కీలక అంశంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ వాళ్ళిద్దరితో ప్రమాణ స్వీకారం గవర్నర్ చేయించిన తర్వాత మొత్తం 35 మంది కేబినెట్ లోకి ఉంటారు. వీళ్ళకందరికీ కూడా ఇవాళ సాయంత్రం లేదంటే రేపటి లోపల శాఖలన్నింటినీ కూడా సీఎం విజయ్ కేటాయించే అవకాశం అయితే ఉంది. శివాన్, థ్యాంక్ యూ గోపి.